కేరళలో మొట్టమొదటిసారి రూటు మారినట్టుంది. అంటే ఇంతవరకు కూడా కేరళ అంటే అక్కడ గుళ్ళేమో అదేమో గాడ్స్ ఓన్ కంట్రీ అంటాం, ప్రతి గుడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సమస్యల్లా అక్కడ కాషాయ జెండాని ఎగరనివ్వరు, గుళ్ళ దగ్గర తీసేపిస్తారు. మొత్తం కమ్యూనిస్ట్ జెండాలు, లేకపోతే కాంగ్రెస్ జెండా, లేదంటే కనుక ముస్లింలకు సంబంధించినటువంటి జెండాలు ఉంటాయి. అలాంటి దశలో ఇప్పుడు ఏదైతే తాజాగా గెలుపొందడం జరిగిందో భారతీయ జనతా పార్టీ తరఫున సురేష్ గోపి ఎంపీగా గెలవడం, ఆయన ఏకంగా కేంద్ర మంత్రి అయినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి అక్కడ జరిగినటువంటి భారీ కార్యక్రమం భగవద్ధ్వజం అంటారు. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా యూజ్ చేస్తుంటారు. కాషాయపు ధ్వజాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున చూడటం అన్నటువంటిది కనబడుతోంది. అది ఇప్పుడు ప్రస్తుతం పంచుకుంటున్నారనమాట ట్విట్టర్లో. కేరళలో భగవద్ధ్వజం వచ్చింది అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చుకుని పెద్ద ఎత్తున అది ఓవరాల్గా అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలకి జనం మొబిలైజ్ అవుతూ ఉన్నారు. క్రమంగా మార్పు ఆరంభమైందనాల. ఇది తాత్కాలికం, ఎందుకంటే ఇదివరకు కూడా ఓ రాజగోపాల్ కూడా ఇట్లాగే మొదటి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి భారతీయ జనతా పార్టీని అక్కడ తొక్కేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.